తాను స్వేచ్ఛను పొందడానికి, బానిసత్వం నుంచి, కన్నీటి నుంచి విడుదల పొందడానికి 10 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూశాడు. అర్థమవుతుందా? ఒక మంచి జీవితం దొరుకుతుంది, ఒక మంచి పరిస్థితికి నేను వెళ్ళిపోతాను. ఈ దుఃఖం, ఈ బాధ, ఈ వేదన, ఈ కఠిన జీవితం, ఈ దౌర్భరకరమైనటువంటి బతుకు వద్దు. మంచి జీవితం కావాలి. మంచి జీవితం కావాలంటే ఓపిక పట్టాలి. అంతేనా? మంచి జీవితం కావాలంటే ఏం కావాలి? ఓపిక పట్టాలి. అందుకనే 10 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. ఓపికకు దక్కిన ఫలం ఏంట్రా అంటే స్వేచ్ఛ. ఓపిక లేక అప్పటికప్పుడు తట్టాబుట్ట సర్దుకొని సరిహద్దులకు పోయి దూకేద్దాం అనుకున్న వాళ్ళందరూ గన్నుకి బలైపోయారు, తోటాకి రాలిపోయారు. కానీ ఓపికతో జయించాడు. మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్తే ప్రియమిత్రులారా, నోవాహు అనే ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి, నాయనా నువ్వు ఉన్న తరంలో అందరూ చెడిపోయారా, నువ్వు ఒక్కడివే మంచోడివి, ఎందుకంటే నువ్వు నింద లేకుండా బతుకుతున్నావు. ఏంటి చెప్పండి? నువ్వు నింద లేకుండా బతుకుతున్నావు. నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉన్నావు. నా ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషులు నువ్వు ఎంత మంచిగా బతికినా ఏదో ఒక లోపం వెతుకుతారు, కానీ మనుషుల ఎదుట కాదు. నా ఎదుట నిందారహితంగా బతికావు. ఇదిగో నేను ఒక భయంకరమైన ప్రళయాన్ని సృష్టించబోతున్నా. నువ్వు నీ బిడ్డల్ని తీసుకొని, నీ కుటుంబాన్ని తీసుకొని రక్షించబడ్డానికి, ఆ ప్రమాదం నుంచి కాపాడబడ్డానికి నేను ఒక ప్లాన్ వేశాను. దాన్ని నువ్వు కంప్లీట్ చేసి నువ్వు నీ బిడ్డలకు కాపాడుకో అని చెప్పాడు. చెప్పగానే చెప్పిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈలోపు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆ ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం అనే జలప్రళయంలో నీ ఓడ ఎట్లా కట్టాలి, ఆ ఓడ కట్టి ఎట్లా నీ కుటుంబాన్ని కాపాడాలి, అలాగే తర్వాత సృష్టిని కాపాడుకోవడానికి ఈ సృష్టిలో ఉన్న జీవరాశిని ఎట్లా కాపాడాలి, ఇవన్నీ లెక్కలు పక్కలన్నీ చక్కగా చెప్పేశాడు. ఈ లెక్కలన్నీ తీసుకొని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓడగట్టాడు. ఓడగట్టడానికి, ఇవన్నీ అనుకున్నవి చేయడానికి దేవుడు జలప్రళయాన్ని తీసుకురావడానికి మళ్ళీ 100 సంవత్సరాలు పట్టింది. దేవుడు చెప్పిన తర్వాత నోవాహు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి? చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలండి? మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలండి? అదన్నా గుర్తుందా? సరే, గుర్తుంటే పర్లేదు. 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. అర్థమవుతుందా? తాను కోరుకున్న అద్భుతమైన జీవితాన్ని పొందడానికి 100 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. ఆ తర్వాత అబ్రహాం అనే గొప్ప భక్తుడు ఉంటాడు. ఈయన కూడా 75 సంవత్సరాల వయసులో దేవుని కనపడి, నాయనా నీకు పిల్లల్ని ఇస్తాను రా, నువ్వే నాకు కేయడము, నువ్వే అంతా, నీకు నీ ఏం కావాలంటే ఇస్తా అంటే అబ్రహాం అంటాడు, నువ్వు ఏమి ఇచ్చినా ప్రయోజనం ఏందయ్యా, పిల్లలు లేరుగా నాకు, మా పనివాడైనా ఆస్తి అంతా అనుభవిస్తాడుగా, ఎట్లా నా బతుకు అంటాడు. అంటే దేవుడు అంటాడు, భయపడకు, ఒక్కసారి రోడ్డు మీదకి రా, ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లేదండి, అంతమంది పిల్లల్ని ఇస్తానన్నాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కనపడలా. 25 సంవత్సరాల దాకా ఎదురు చూశాడు. 25 సంవత్సరాలకి మళ్ళీ, అంటే తనకు 100 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వచ్చాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. వచ్చి మళ్ళీ దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు నా ఎదుట నిందారహితంగా బతుకు. ఎట్లా బతకాలి చెప్పాలి గట్టిగా. నా ఎదుట నిందారహితంగా బతుకు, నువ్వు పిల్లల్ని ఇస్తాను, సంతానాన్ని ఇస్తాను. సంతానం కాదు, నీ పిల్లల వల్ల, నీ వల్ల ఈ ప్రపంచమే ఆశీర్వదించబడేట్టుగా చేస్తాను. అప్పటికి పిల్లలు లేరు, అర్థమవుతుందా? కానీ దేవుడు చెప్పినట్టుగా నెరవేర్చాడు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఏ మాత్రం విసుగు లేకుండా, అవిశ్వాసం లేకుండా, భయంతో ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడని ఓపికతో బతికాడు ఆయన. ఎవరైనా చెప్పాలి, అబ్రహాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమిత్రులారా, క్రీస్తు ఆగమనం అంటే క్రీస్తు రెండవ రాకడ, ఆయన వస్తాడు అని చెప్పి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల్లోనే ఓ యేసు రా అని అన్నారు బైబిల్లో, త్వరగా రా అన్నారు, మరణాత అన్నారు. ఎందుకు? అప్పుడే తొందరపడిపోయాళ్ళు. కానీ చెప్పిన 2000 సంవత్సరాలు దాటుతుంది. ఆయన చెప్పిన 2000 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలామంది వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలా, ఇంకొస్తాడో లేదో తెలియదు అనుకొని ఇక లోకంలో బతకడం మొదలుపెట్టేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్టుగా బతకడం. ఇక యేసు వస్తే రానివ్వండి, లేకపోతే లేదు. చర్చికి అయితే వెళ్తాను, ప్రార్థనకి వెళ్తే వెళ్తాను, పాటలు అంటే పాడతాను. ఇక తంతంత కామన్గా జరుగుతుంది. కానీ ఆ రాకడ అనే దాని గురించి మాత్రం మనకు సంబంధమే లేదన్నట్టుగా బతుకుతున్నారు. అందుకనే రాకడ అనేది కానీ మనిషి హృదయంలో జ్ఞాపకం ఉంటే,
మనిషి యేసు క్రీస్తు ప్రభు వస్తానన్నాడు, వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, మనం జాగ్రత్తగా బతకాలరా, పరలోకం వెళ్ళాలరా, అదొక జీవితం అంటూ ఉంటుందిరా అనే కానీ స్పృహ ఏ క్రైస్తవుడిలోనైనా ఉంటే ఇట్లా బతుకుతారా ఎవరైనా? అమలారా చెప్పండి, ఎట్లా బతుకుతున్నానండి అని అడగండి. నీ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? నీ భర్త లేనప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? నీ భార్య నీ పక్కన లేనప్పుడు ఎలా ఆలోచిస్తావు? నువ్వు రోడ్డు మీదకు తిరుగుతున్నప్పుడు ఎలా ఆలోచిస్తావు? పని చేస్తున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, నువ్వు దైనందిన జీవితంలో ప్రతిదినము నువ్వు నీ ఎదురయ్యే ప్రతి సంఘటన ఎలా ఆలోచిస్తావు, ఎలా చూస్తావు అనేది నువ్వు పరీక్షించుకుంటే నిజంగా నువ్వు క్రీస్తు రాకడను మర్చిపోయావా లేదా అన్నది నీకే అర్థమవుతుంది. ప్రియమిత్రులారా, యేసయ్య చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఆయన వస్తాడు, దీంట్లో ఏ సందేహం లేదు. కానీ మీరు బాగా అర్థం చేసుకోండి, అబ్రహాము, అలాగే నోవాహు, అలాగే నేను చెప్పిన కిమ్ అనే ఒక వ్యక్తి ఎలా తమ స్వేచ్ఛ కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూశారో, మనం కూడా యేసు వస్తాడు అనే దానికోసం మన జీవితంలో ఓపికతో ఎదురు చూడాలి. అలా చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఆశీర్వాదం, ఆయన చెప్పినది ఖచ్చితంగా జరుగుతుంది.